హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తున్నా ఇప్పుడు ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు ఈ జూలై మంత్లో కానీ చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దేని గురించి నడుస్తున్నాయి అన్నవి ప్రోగ్రామ్స్ అంటే మేము కార్యకర్తల సమావేశాలు పెడతాము. కార్యకర్త నిర్మాణం 300 సంవత్సరం మొత్తం ఉంటాయి, లేకుంటే ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్ మంత్ అండి సంవత్సరం మొత్తం ఉంటాయి. ఓకే, నిరంతరం కొత్త నియామకాలు జరుగుతాయండి. కొత్త నియామకాలు జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలకు లవ్ జిహాద్ అంటే తెలియదు. అంటే నేను సామాన్య ప్రజలకి వచ్చిన కాబట్టి నేను 2011 జాయిన్ అయినప్పుడు నాకు అది ఏం తెలియదు కాబట్టి నా ముంగట లవ్ జిహాద్ చేస్తున్నటువంటి వ్యక్తులు నేను చూసిన కాబట్టి అప్పుడు అవగాహన లేదు నాకు. ఓకే, ఒక వ్యక్తి జగిత్యాల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు. నాకు తెలిసి అప్పుడు తీసుకెళ్తున్న విషయం. రెగ్యులర్గా ఆయన కారులో వాళ్ళను అటు తీసుకెళ్ళి వాళ్ళు సినిమాలకు షికార్లకు వెళ్ళి వస్తున్న నాకు తెలుసు. అప్పుడు నాకు అవగాహన లేదు. ఓకే, అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఆమె రిలీజ్ వచ్చేసింది మళ్ళీ. ఓకే, ఆ అమ్మాయి తర్వాత మాకు చెప్పడం జరిగింది, ఇది వీళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు. జిహాద్ పేరు మీద వీళ్ళందరూ హిందువుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వీళ్ళు 2 పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఇంకా జరుగుతుందని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత నేను రియలైజ్, నాకు అప్పటి వరకు నాకు ఆర్గనైజేషన్ టచ్ లేదు. తర్వాత ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాక నాకు కుప్పలు జగిత్యాల్లో 10ల సంఖ్యలో నాకు ఈ కాంప్లైంట్స్ రావడం. ఇక తర్వాత ఈ హిందూ వాహిని ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో ఏదైతే కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల అంటున్నాం ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి 100ల సంఖ్యలో లవ్ జిహాద్ కేసు. అంటే ఎంతమందిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఎంతమందిని లవ్ జిహాద్ పేరు మీద తీసుకువెళ్తున్నారు మాకు అర్థమవుతుంది. ఓకే, మత మార్పిడి జరుగుతుంది, విపరీతం మత మార్పిడి. ఇప్పటికి మీద కేసులు ఎన్ని అసలు? ఇప్పటి వరకు నా పైన 48 వరకు అయినాయి. 48 కేసులేనా? అయితే కేసులే అన్ని నేను నా పర్సనల్ కేసు ఒక్కటి కూడా లేదండి. పర్సనల్గా ఇష్యూ అంటే పర్సనల్గా నాకు సంబంధించి ఏం లేవు. ఎందుకుంటే నేను పని చేయను, వేరే పని చేయను, నేను ఆర్గనైజేషన్ పని చేస్తాను. అన్ని యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా స్టిల్? లేవండి, అయిపోయినాయి, చాలా మటుకు అయిపోయినాయి. కొన్ని ఇంకా కొత్త కూడా కావాలనుకుంటున్నారా? కానీ కావాలనుకో ఎందుకు అనుకుంటా అంటే నేను కావాలనుకుంటున్నా, అయితే నేనేం చేయలేను. ఓకే.